గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ భగ్నమైంది. కో లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 6 డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు 6 వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏదైతే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మరొకసారి డ్రగ్ పార్టీని పోలీసు అధికారులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి కో లివింగ్ గెస్ట్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్ఓటీ అధికారులకు సమాచారం రావడంతో ఆ మేరకు అక్కడికి వెళ్లి అధికారులు దాడి చేసి అక్కడ పెద్ద ఎత్తున ఎండిఎంఏ డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది. అయితే బెంగళూరు నుంచి డ్రగ్స్ ని తీసుకొచ్చి గుత్తా తేజకృష్ణ అనే స్మగ్లర్ మొత్తంగా దీన్ని చేస్తున్నట్టుగా ఇప్పటికీ సమాచారం బయటపడింది. అయితే దీనికి సంబంధించిన మొత్తంగా 12 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అయితే కో లివింగ్ పీజీ గెస్ట్ హౌస్ అంటే ఆడ మగ కలిసి ఉంటున్న ఈ గెస్ట్ హౌస్ లో ఈ పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నట్లు ఎస్ఓటీ అధికారులకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ కో లివింగ్ గెస్ట్ హౌస్ లోకి వెళ్లి చూస్తే మొత్తంగా అక్కడ 12 మంది కలిసి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళు బెంగళూరు నుంచి డ్రగ్స్ ఎండిఎంఏతో పాటు గంజాయి డ్రగ్స్ తీసుకువచ్చి వీళ్ళు హైదరాబాద్ లో పీజీ హాస్టల్స్ కావచ్చు, ఇలాంటి కో లివింగ్ హాస్టల్స్ కావచ్చు, ఇలాంటి గెస్ట్ హౌస్లలో ఒక చిన్న గెట్ టుగెదర్లు పార్టీలు ఏర్పాటు చేసి అటు విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే మొత్తంగా 6 విద్యార్థులతో పాటు 6 డ్రగ్ స్మగ్లర్స్ ని పెడ్లర్స్ కూడా అధికారులకు అదుపుస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ సాధన చేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు ఇక్కడే డ్రగ్స్ ని తీసుకువచ్చి ఇక్కడ బెంగళూరు నుంచి కావచ్చు, గోవా నుంచి కావచ్చు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలు చేసుకుంటున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీని వ్యవహారం సంబంధించి దీని వెనకాల ఎవరున్నారు, ఇప్పటికీ ఇంకా దీనికి బెంగళూరు నుంచి సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు, ఇక్కడికి హైదరాబాద్ లో వీళ్ళు ఎవరో సప్లై చేశారు. ఇప్పటికైతే ఒక 6 ఏదైతే డ్రగ్స్ తీసుకుంటాం వారిని గుర్తించారు. 6 డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళని అధికారులు అయితే అదుపులో చేయడం జరిగింది. మొత్తంగా 12 మందిని అరెస్ట్ చేసి వీళ్ళని ప్రస్తుతానికి కోర్టులో మరి కాసేపట్లో హాజరుపరచబోతున్నారు ఎస్ఓటీ అధికారులు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.